నమస్కారం. కథనం సినిమా కథనం అంటే ఫస్ట్ నా క్వశ్చన్ ఈ సినిమాకి నరేషన్కి వచ్చినప్పుడు అంటే ఏంటి అని అడిగాను. దురదృష్టవశాత్తు కానీ ఈ సినిమా తర్వాత నేను చాలా తెలుగు నేర్చుకుని బోల్డంతా. సో కథని నడిపే విధానం ఈజ్ కథనం. దట్స్ వాట్ మై డైరెక్టర్ రాజేష్ గారు హెస్ సెడ్. అండ్ ఈరోజు మీ అందరినీ ఇక్కడ పిలవడానికి గల కారణం మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రానా దగ్గుబాటి గారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సో మంచి రెస్పాన్స్తో పాటు చాలామంది ప్రీ కన్సీవ్డ్ అనేసుకున్నారు దట్ క్షణంలో నేను చేసిన క్యారెక్టర్ లాగే అనిపిస్తుందని. పాయింట్ నెంబర్ 1 క్లారిటీ ఒకటి ఇవ్వడానికి దట్ ఐఎమ్ నాట్ అ కాప్ ఇన్ ద ఫిల్మ్. నేను ఒక ఏడీ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక అసోసియేట్ డైరెక్టర్ ఇన్ ద సినిమా ఇన్ కథనంలో. అండ్ ఈ సినిమా శ్రీ మంత్ర ఎంటర్టైన్మెంట్స్ అండ్ గాయత్రి ఫిల్మ్స్. అండ్ నరేంద్ర గారు, శర్మ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శర్మ గారు ఇంతకుముందు మంగళ సినిమా చేశారు. అదో అందరికీ తెలుసు. నరేంద్ర గారు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఆయన ప్రొడ్యూసర్గా ఈ సినిమా ద్వారా నన్ను మెయిన్ లీడ్గా లాంచ్ చేస్తున్నారు. అండ్ మా డైరెక్టర్ సతీష్ గారు అండ్ మరో రణధీర్ అండ్ ధన, శ్రీనివాస్ అవసరాల గారు అండ్ వెన్నెల కిషోర్, ముఖ్తార్ ఖాన్ గారు, పృథ్వీ గారు, పెళ్లి పృథ్వీ గారు, చాలా మంచి ప్యాడింగ్తో మంచి కాస్ట్ అండ్ క్రూ. సతీష్ గారు డిఓపి, సునీల్ కశ్యప్ ఇస్ గివింగ్ ద మ్యూజిక్, ఉద్ధవ్ గారు ఎడిటర్. ఎవరిని మిస్ చేశాను ఇంకా? డైరెక్టర్ చెప్పాల్సింది నువ్వే చెప్పేసి చెప్పండి. సో చాలా మంచి కాస్ట్ అండ్ క్రూతో నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. ముందుగానే చాలా ప్లాన్గా ఆర్గనైజ్డ్గా షూట్ జరుగుతుంది. అండ్ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద టాకీ పూర్తయిపోతుంది ఈ రోజుతో. వీ హ్యావ్ 2 songs లెఫ్ట్. అంటే 4th షెడ్యూల్లో ఎంటర్ అయ్యాము, 3 schedules అయిపోయాయి. అరౌండ్ అక్టోబర్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సమ్మర్ రిలీజ్కి ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా ఎక్కువ మాట్లాడితే వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఏముండదు కాబట్టి ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు విష్ మీ గుడ్ లక్. మీరు ఇలా చూసారు నన్ను కాబట్టి మీరు నన్ను బాగా చూసుకుంటారు, ఇంకా మీరు కూడా ఇంకా బాగా చూసుకుంటారని కోరుకుంటూ ఇలా పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక టెలివిజన్ ప్రెజెంటర్గా, ఒక యాంకర్గా సినిమాని దగ్గరగా చూసినా, నేను సినిమాలో వచ్చినప్పుడు అప్పటి నుంచి నేను అనుకుంటూ వస్తాను ఏ సినిమా హిట్ ఫ్లాప్ అనేది నాకు ఎప్పుడూ అర్థం కాలేదు కూడా. యాజ్ ఆడియన్స్గా కూడా ఇండస్ట్రీకి రాకముందుగా కూడా నాకు నచ్చేవి మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చేవి నాకు నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చితే ఇంకొందరికి నచ్చకపోవచ్చు. సో ఇట్స్ ఆల్ అన్ ఇండివిజువల్ లైకింగ్ బేసిక్గా. సో అందుకే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది కాకుండా కష్టపడి మీరు నమ్మి ఏది చేసినా కూడా అది మీరు సాటిస్ఫై అయితే చాలు, ఎదుటి వాళ్ళకి అంతే ఇష్టంగా కనిపిస్తుంది అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. ఆ రకంగానే నేను తీసుకున్న సినిమాలైనా, షోస్ అయినా, చేసిందైనా నాకు నచ్చి చేయడం ద్వారానే అలా రీచ్ అయిందనే నమ్మకం, బిలీఫ్ నాకు ఒకటి ఉంది ఎప్పటి నుంచో. సో ఆ రకంగా కథనం కూడా నేను చాలా నమ్మి, చాలా ఇష్టపడి చేసిన సినిమా. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. బట్ డెఫినెట్గా మీ అందరి దయ వల్ల, ఆడియన్స్ అందరు నన్ను ఒక నటిగా యాక్సెప్ట్ చేయడం వల్ల నా మీద కొంచెం మరీ కాకపోయినా ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంది. అనసూయ చేస్తుందంటే చూడొచ్చు అనే ఒకటి కలిగించారు మీరందరూ. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను వన్స్ ద టీజర్ ఆర్ ద ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకో కొత్త అనసూయగా నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటున్నాను మరీ ఎక్కువగా అని కాకుండా, ఎందుకు చెప్తున్నా అంటే మీకు టీజర్ వదలాలి కాబట్టి దట్ ఇట్స్ గోయింగ్ టు బీ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్గా ఉండబోతుంది. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి. ఆఫ్టర్ భాగమతి తర్వాత నేను ఎక్కడా కనపడలేదు. చాలామంది అడిగారు ఏం మానేసావని. ఓ మంచి సినిమాలో మళ్ళీ భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్ అలా నవ్వించాలి అని అనుకున్నా. అప్పుడు రాజేష్ గారు వచ్చి చెప్పారు, అనసూయ గారు మెయిన్ లీడ్ అండి, మీది తనతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనగానే విన్న తర్వాత చెప్పిన అన్ని సీన్స్ బాగా ఎంజాయ్ చేశాను. ఎస్, ఇలాంటి సినిమా ఇప్పుడు మనకు కావాలి, మనకు కూడా మళ్ళీ రావాలి అంటే ఇలాంటి సినిమా కావాలని. నాకు ఇందులో బాగా ఎగ్జైటింగ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పటివరకు నేను హీరో ఫ్రెండ్గా చేశాను అన్ని సినిమాలో. ఫస్ట్ టైం హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తున్నాను. చాలా బాగుంది. మా ఇద్దరు మధ్య ఉన్న అంటే జబర్దస్త్ నుంచి తను నేను బాగా ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఒక సినిమా ఇదే ఫస్ట్ టైం కాంబినేషను. అనుతో వచ్చే సీన్స్ కానీ, వెన్నెల కిషోర్ గారితో వచ్చే సీన్స్ కానీ, రణధీర్తో వచ్చే సీన్స్ కానీ, త్రూఅవుట్ ఒక మంచి బడీస్. నేను దీంట్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తాం. చాలా మంచి క్యారెక్టరు. ఇది మీ అందరికీ నచ్చుద్ది.
అలాగే థ్యాంక్స్ శర్మ గారికి, అలాగే నరేంద్ర రెడ్డి గారికి. ఇది నాకు ఇవ్వడం కోసం డైరెక్టర్ గారు రాస్తే ధనరాజు వద్దు అనకుండా ధనరాజే కావాలని చెప్పిన వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజుతో అయిపోయింది మా కష్టం అంతా. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 45 days నుంచి షూటింగ్ చేసాం. ఇంకో 2 songs బ్యాలెన్స్ ఉన్నాయి. సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ. దీన్ని మరింతకు ముందుకు తీసుకుని వెళ్ళి, అనసూయ అన్ని హిట్స్లో ఉంది కాబట్టి ఈ సినిమాను కూడా అనసూయకు మంచి హిట్ సినిమా అవ్వాలని కోరుకుంటూ, అలాగే రణధీర్ అడగగానే అంటే డైరెక్టర్గా రణధీర్ తెలియపోతే ఒకసారి రణధీర్తో మాట్లాడమన్నారు. సరే అండి ఒకసారి చెప్తాను, మీరైతే కథ చెప్పండి అని రణధీర్ని పరిచయం చేశాను. తను విన్న వెంటనే చాలా ఎగ్జైట్ ఫీల్ అయి చేశాడు. తను అసలు పాపం సైరాలో చేస్తున్నాడు, అసలు డేట్స్ లేవు అయినా కూడా దీనికి అడ్జస్ట్ చేసి రన్ను ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. ఒక క్రైమ్ థ్రిల్లర్లో కొత్త విధానం చెప్తున్నారు డైరెక్టర్ గారు. ఎంటర్టైన్మెంట్లో ఇప్పటివరకు థ్రిల్లర్లు అనగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దీంట్లో ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూసేలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. త్వరలో టీజర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధృవ చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను బికాజ్ ఐ డెంట్ ఫైండ్ అ నైస్ ఫిల్మ్, ఒక మంచి సినిమా చేయాలని. ఆ తర్వాత నాకు వచ్చింది సైరా నరసింహారెడ్డి, విచ్ ఇస్ అమేజింగ్ ఫిలిం. దాని తర్వాత ఆ సినిమా చేసేటప్పుడు ఐ డెంట్ వాంటెడ్ టు డూ ఎనీ అదర్ ఫిలిం. ఎన్నో వచ్చాయి కానీ ఐ డెంట్ వాంటెడ్ టు డూ ఎనీ అదర్ ఫిలిం. అప్పుడు రాజేష్ నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. అలా తెలియదు ఏంటంటే రాజేష్ డైరెక్టర్గా పరిచయం లేడు. రాజేష్ నాకు కొన్ని వేరే వేరే క్రాఫ్ట్లలో పరిచయం. నేను రాజేష్ కలిసి ఒక సినిమా చేసాం, ఏప్రిల్ ఫుల్ అని. సో అప్పుడు ధన వచ్చి చెప్పాడు, ఇట్లా రాజేష్ ఒక సినిమా చేస్తున్నాడు పాపం, యూ హ్యావ్ టు లిసన్ టు ద స్క్రిప్ట్ అని. సరే ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్లో వచ్చి నేను స్క్రిప్ట్ విన్నాను. ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత అనిపించింది ఈయన ఎప్పుడో నాకు, బికాజ్ నేను ఎప్పుడు ఎన్నో క్రాఫ్ట్లలో చూశాను. ఒక క్రాఫ్ట్లన్నీ నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చాడు. సో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు అనుకున్నాను కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అయిపోయింది అనేది కూడా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే అనిపిస్తుంది అయిపోయిందా అనే షాక్లో ఉన్నాను. దట్స్ హౌ ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ దిస్ షూటింగ్ హ్యాస్ బిన్ డన్. శర్మ గారు నా సెకండ్ సినిమా, నేను యాక్టర్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హ్యాపీ డేస్ తర్వాత యువత అనే దాంతో పరిచయం అండి. అండ్ ఆయన ఎప్పుడు ఏం చేద్దామన్న మంత్ర చేసినా, నేను ఏం చేసినా ఐ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ హిమ్. ఇట్లా బోనోన్జా అన్నట్టు ధన ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. ఎప్పుడన్నా ఏదన్నా నేను ఇఫ్ ఐ వాంట్ టు నో సంథింగ్ ఆర్ ఐఎమ్ లో ఇన్ ద అరే ఎట్లయితుంది నెక్స్ట్ కెరియర్ ఏం ప్లాన్ చేసుకోవాలన్నా యాజ్ అ బిగ్ బ్రదర్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఐ ఆల్వేస్ ఇది ధనా కోసం నేను ఏదైనా చేస్తుంటాను. అంటే ఒక ఫోన్ చేసి అరే చెయ్యి అంటే, బట్ ఆల్వేస్ ధనా డిడ్ నాట్ యూజ్ ఇట్, ఈ డిడ్ నాట్ మిస్యూజ్ ఇట్. ఈజ్ ఆల్వేస్ గేవ్ మీ అ న్యూ ఫిల్మ్. అంటే మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అట్లాంటిదే ఇది ఒక సినిమా. అండ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానన్నా, ఇది అవసరం లేకపోయినా అంటే తను నా గురించి చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను కాదు. నేను ఒక సినిమా ధనలక్ష్మి తలుపుతాడితే సినిమాలో ప్రొడ్యూస్ చేసినప్పుడు తిను మెయిన్ విలన్ వితౌట్ రెమ్యునేషన్ వచ్చి చేశాడు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సీనియర్ లైక్ గ్రోయింగ్ ఇన్ అ కెరియర్. రంగస్థలం తర్వాత ఐఎమ్ సీయింగ్ ఇన్ వర్కింగ్ విత్ హర్. షీ ఈజ్ అ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. తన మెమరీ ఐఎమ్ వెరీ జెలస్ ఆఫ్ అ మెమరీ. తనకు పేజీలు డైలాగ్ ఇలా గుర్తుంటాయి, నాకు 4 ఏళ్ళు కూడా కష్టం. షీ ఈజ్ అమేజింగ్ యాక్టర్ సీరియస్లీ. మనకు తెలుగు గర్ల్ అండ్ వెరీ గ్రేట్ పర్ఫార్మర్. షీ గ్లామర్ పక్కన పెడితే షీ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. తనకు గ్లామర్ ఈజ్ అన్ అడిషనల్ అసెట్ ఫర్ హర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నేను ఎప్పటికీ డైరెక్టర్ గారిని ఊరికి అడుగుతుంటాను ఏం చేస్తున్నాను. ఆయన ఇన్ని క్రాఫ్ట్లు నేర్చుకున్నాడు కాబట్టి ఎవ్రీ క్రాఫ్ట్ డీటెయిల్గా చాలా ఈజీగా యాజ్ అన్ యాక్టర్ మేము హోంవర్క్ చేయకుండా ఆయనే అన్ని హోంవర్క్ చేసుకొని పాపం ఆయనే కష్టపడి ఆయనే స్ట్రెస్ తీసుకొని ఈ సినిమా అంతా కంప్లీట్ చేశాడు. ఈ క్రెడిట్ అంతా వాట్ ఎవర్ విల్ గెట్ క్రెడిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విల్ ఓన్లీ గో ఫర్ హిమ్ అండ్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి సక్సెస్ఫుల్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నేను డిస్ట్రిబ్యూటర్ని, చిరంజీవి గారి అభిమానిని. అన్నయ్య గారి సినిమాతో నా కెరీర్ స్టార్ట్ అయింది డిస్ట్రిబ్యూషన్లో. యాజ్ ఎ పార్ట్ టైం ప్రొడ్యూసర్గా నేను మంగళా చేశాను. ఈరోజు ఫుల్ టైం ఈ సినిమా ప్రొడ్యూసర్గా రావడం జరిగింది. ఈ సినిమా మొదటి కథ ఉన్నప్పుడే నేను చాలా యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా కథ జడ్జ్ చేయగలిగేది డిస్ట్రిబ్యూటర్ ఆడియన్ లాగా జడ్జ్ చేయగలను. కథ నచ్చే ఫుల్ టైం ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. అందులో అనసూయ గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న సినిమా ఇది. వారి సినిమాని రంగస్థలం కూడా నెల్లూరుకి నేనే డిస్ట్రిబ్యూషన్ చేశానండి. అనసూయ గారు ఫుల్ లెంత్ మామూలుగానే చేస్తేనే అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయినాయి. ఫుల్ లెంత్ సినిమా కాబట్టి డబల్ బ్లాక్ బాస్టర్ వద్దని నమ్మకం నాకుంది.
మన రణధీర్ గారు చెప్పినట్టుగా చాలా మంచి పెర్ఫార్మర్ అండి ఆవిడ. ఈ సినిమాలో మాకు యాజ్ ఏ ఆర్టిస్ట్గా కాకుండా ధనరాజు గారు వారి సినిమాలాగా ఫీల్ అయ్యి ప్రతి విషయంలోనూ మాకు అండగా ఉండారు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పలేదు, నాది నెల్లూరే, డైరెక్టర్ గారి నెల్లూరే. డైరెక్టర్ గారు చేసే రాబోయే రోజుల్లో నెంబర్ 1 డైరెక్టర్ అవుతారని 100% నమ్మకం ఉంది నాకు. ఇంతకన్నా నేను కూడా ఎక్కువ మాట్లాడను. మీ అందరి ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏముంది వల్ల ఈ సినిమా అనసూయ గారు ఒప్పుకోవడం నాకు నిజంగా ఒక అదృష్టం. ఎందుకంటే ఈ కథకి అనసూయ గారే కరెక్ట్ సూటబుల్. నేను చాలా అమ్మాయిని అనుకున్నాను, ఇద్దరు హీరోయిన్ కూడా ట్రై చేశాను, కానీ ఫైనల్గా అనసూయ గారు చేస్తే బెటర్ అని చెప్పి నేను ధనరాజు గారితో మాట్లాడు. ధనరాజు గారు ఈ సినిమాకి చాలా హెల్ప్ చేయడం, ఆయన ద్వారా ఈ సినిమా ఈరోజు ఇక్కడి వరకు వచ్చిందంటే ధనరాజు గారి దయ వల్లే. ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. రెండోది అందరు చెప్పేశారు కాబట్టి నేను చెప్పడానికి ఏం లేదు. టాకీ ఫినిష్ అయిందండి, 2 సాంగ్స్ ఉన్నాయి, అది కొత్త రోజులు అనుకుంటున్నాను, సమ్మర్కి రిలీజ్ చేస్తాను. రెండోది నరేంద్ర రెడ్డి గారు, ఆయన చాలా లక్కీ హ్యాండ్. ఆయన ఏ సినిమా ముట్టుకున్నా హిట్లే. మగధీర సారే చేశారు, గీతా గోవిందం సారే చేశారు, అరవింద్ సమేత సారే చేశారు. ఆయన ఏది ముట్టుకున్నది బంపర్ హిట్. అత్తాడి దారి సారే చేశారు. దానివల్ల ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే రణధీర్ గారు సార్ నేను జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే సైరా ఫుల్ బిజీగా ఉండి కూడా మా డేట్లు అటు ఇటు అవ్వడం వల్ల సార్ చాలా హెల్ప్ చేశాడు. అందరికీ థ్యాంక్స్. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. Please subscribe to IG Telugu.